స్ట్రెస్ సిలబుల్స్ అనే టాపిక్ మీకు నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఒక వీడియోని ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. సో స్ట్రెస్ అంటే అర్థం ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ఎక్స్ట్రా బ్రీత్ ఫోర్స్ విచ్ వి అటర్ అ వర్డ్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఎ వర్డ్. ఓకే, సో అంటే ఒక పదంలో ఉన్నటువంటి ఒక సిలబుల్ శబ్దము ప్రామినెంట్గా శబ్దం చేస్తే, ఒత్తి పలికి శబ్దం చేస్తే దాన్ని స్ట్రెస్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ మరొక అర్థం కూడా ఉంది. ఇట్ రిఫర్స్ టు ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ అడాప్టెడ్ బై ద స్పీకర్ టు ప్రొడ్యూస్ అ వర్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ వర్డ్ అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోవచ్చు, ఇది ఇంత డిఫినేషన్ మీకు డీపీ అవసరం లేదు. బట్ స్ట్రెస్ అంటే దాని యొక్క విధానం. స్ట్రెస్ అంటే శబ్దము, ఒత్తి పలికే శబ్దము. అది పదంలో 2 సిలబుల్స్ ఉండొచ్చు, 3 సిలబుల్స్ ఉండొచ్చు, 4 సిలబుల్స్ ఉండొచ్చు. ఓకేనా, బట్ ఎన్ని సిలబుల్స్ ఉన్నా కానీ సో పదంలోనూ ఒక్క సిలబుల్ పైన మాత్రమే పర్మనెంట్గా ఒత్తి పలికేటువంటి విధానం అనేది ఇంగ్లీషు భాషలో ఉంది. దాన్ని ఇక్కడ మనము స్ట్రెస్ అనే టాపిక్లో చదువుకుంటున్నాం. ఓకే, ఇక రూల్స్ ఉంటాయి. అసలు స్ట్రెస్ అనే టాపిక్లో ఒక 3 భాగాలు ఉంటాయి. 3 ఏంటంటే ద సిలబుల్ స్ట్రెస్ అని, ద వర్డ్ స్ట్రెస్ అని, ద సెంటెన్స్ స్ట్రెస్ అని. ఇక్కడ మనకు 3 భాగాలు ఉంటాయి. కానీ మనము ఎక్కువ ఏం చదువుతామంటే సిలబుల్ స్ట్రెస్ మాత్రం చదువుతాము, వర్డ్ స్ట్రెస్ చదువుతాము, సెంటెన్స్ స్ట్రెస్ అక్కర్లేదు. ఓకేనా, మీకు మీ ఎగ్జామ్స్ ప్రాసెస్లో. సరే, సిలబుల్స్ ఎన్ని రకాలంటే 3 రకాలు. ద సిలబుల్ స్ట్రెస్, ఓకే, ఒకే ఉచ్చారణలో పలకబడే ఆచు శబ్దాన్ని సిలబుల్ స్ట్రెస్ అంటాము. సో ఇట్ రిఫర్స్ టు వర్డ్ ఆర్ పార్ట్ ఏ వర్డ్ దట్ ఈస్ ప్రొనౌన్స్డ్ ఇన్ ఏ సింగిల్ ఎఫర్ట్ ఆఫ్ వన్స్ వాయిస్ అని. సో సిలబిఫికేషన్ అని మీకు ఉంది యాక్చువల్ టాపిక్. దాని డిఫరెన్స్ చూస్తే అనుకో, ఇట్ రిఫర్స్ టు ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఎ వర్డ్. ఒక వర్డ్లో ఉంటే ఒక సిస్టమేటిక్, ఒక పద్ధతి ప్రకారంగా సో ఈ ఓవెల్ శబ్దాలను బేసిక్ చేసుకొని సో వేర్పాటు చేయడాన్ని అంటే డివైడ్ చేయడాన్ని మనము సిలబుల్స్ అంటాము. ఇంటూ అప్రోప్రియేట్ సిలబుల్స్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ సో లైక్ వర్టికల్ పాయింట్. సరే, ఇవన్నీ మీకేం అక్కర్లేదు. సో ఈ డిప్థంగ్ ఈజ్ కన్సిడర్ టు ఏ సిలబుల్. ఓకే, ఇవన్నీ ఏం అక్కర్లేదు. సో మోనోసిలబిక్ వర్డ్స్ ఎట్లా ఉంటాయో చూడండి. ద వర్డ్స్ హ్యావ్ ఓన్లీ 1 syllable. టీ, గ్లాస్, ఒకటే సౌండ్స్. ఓకేనా, షాప్, గ్లాస్, ఛాయ, మ్యాన్, గర్ల్, ట్రీ ఒకటి. డైసిలబిక్ వర్డ్స్ చూడండి. ఇంగ్లీష్, ఇంగ్లీష్, ఈ woman, OA, visit, EE, teacher, TR, player, play, AR, tennis, AR, nation. సో ఇట్లా. సో మనకు ట్రైసిలబుల్ చూడండి. ఇంపార్టెంట్, EOR, సిలబుల్, CER. సో ఇక్కడ పార్లిమెంట్, కంపెనీ, సిలబుల్, రిలేటివ్, అకాడమీ, ఆర్గానిక్, AE. సో ఇక్కడ 3 ట్రైసిలబిక్ వర్డ్స్ అనమాట. పాలీసిలబిక్ వర్డ్స్ అని చూడండి. ఇక్కడ 4 సిలబుల్స్ కన్నా ఎక్కువ ఉంటే పాలీసిలబిక్ వర్డ్స్ అంటాము. ఎస్, సో పాలీసిలబిక్ వర్డ్స్ చూస్తే ఇక్కడ కమ్యూనిటీ చూడండి. OUEE. సో 4 ఉన్నాయి. ఎగ్జామినేషన్, EXAMINATION మొత్తం 5 ఉన్నాయి. అంటే 4 కన్నా ఎక్కువ ఉన్న, 3 కన్నా ఎక్కువ ఉంటే పాలీసిలబిక్ వర్డ్స్ అంటాము. అకాడమీషియన్ చూడండి. ఇది ఒకటి, CA కా ఒకటి, DE ఒకటి, AMI ఇంకోటి, CI ఒకటి వస్తుంది, ఆన్ ఒకటి వస్తుంది అన్నమాట. మొత్తం 6 సిలబుల్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి పాలిసి ఎగ్జామినేషన్, మెకానికలీ అని కూడా. సో ఇవి పాలిసిలబుల్కు. సో సిలబుల్ స్ట్రెస్ రూల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సిలబుల్ స్ట్రెస్ రూల్స్ అంటే సిలబుల్ ప్రకారంగా స్ట్రెస్ శబ్దము ఎలా విధంగా ఏ భాగంలో మొదటి సిలబుల్ పైన, రెండో సిలబుల్ పైన స్ట్రెస్ పాయింట్ చూపించాలనే విషయం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనము ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి. ఎస్, ఆల్ ద మోనోసిలబిక్ వర్డ్స్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద సేమ్ సిలబుల్ ఆర్ వర్డ్. అంటే ఒక సిలబుల్ శబ్దం ఏదైతే ఉంటుందో మోనోసిలబిక్, అది ఫస్ట్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, బుక్, షాప్, టీ, నైస్. ఓకే, టెక్స్ట్, ఓపెన్, పెన్, ఫ్యాన్, ట్రీ, లైక్ దిస్. సెకండ్ చూడండి. If disyllabic word is an example for a noun or an adjective or adverb,
ద స్ట్రెస్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. అంటే కొంచెం పెట్టుకోండి, ఒక వర్డ్ డైసిలబిక్ వర్డ్ అది నౌను లేదా సో నౌన్ లేదా అటనే అడ్జెక్టివ్ కావచ్చు, అటనే అడ్వర్బ్ అయితే సో వాటికి ఖచ్చితంగా స్ట్రెస్ అనే పాయింట్ అనేది మొదటి సిలబుల్ పైన ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నౌన్ అయితే ఫస్ట్ సిలబుల్, అడ్జెక్టివ్ అయితే ఫస్ట్ సిలబుల్, అడ్వర్బ్ అయితే ఫస్ట్ సిలబుల్. ఇంతే 2 సిలబిక్ వర్డ్స్ ఒకవేళ మీరు గుర్తించితే అది నౌన్ అయితే ఫస్ట్ సిలబుల్, 2 సిలబిక్ వర్డ్ అది అడ్జెక్టివ్ అని గుర్తిస్తే ఫస్ట్ సిలబుల్, అది ఒక అడ్వర్బ్ అని వర్డ్ అని గుర్తిస్తే దాని సిలబుల్ ఫస్ట్ సిలబుల్. ఇది పాయింట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే ఇంగ్లీష్, మాస్టర్, టీచర్, సిస్టర్, ఇవి అన్ని నౌన్. అడ్జెక్టివ్ చూస్తే హ్యాపీ, లేజీ, యాక్టివ్, క్లేవర్, హానెస్ట్. సో నెక్స్ట్ అడ్వర్బ్ చూస్తే ఆఫెన్, స్లోలీ, నెవర్, సెల్డమ్, ఆల్వేస్. ఇలా రైట్. ఇక్కడ థర్డ్ రూల్ చూడండి. In English, a few disyllabic words are used as nouns or verbs. When we stress on the first syllable, they became nouns. When we stress on the second syllable, they became verbs. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవచ్చు, రెండు డైసిలబిక్ వర్డ్స్ ఉంటాయి. నౌన్స్ అయితేనేమో ఫస్ట్ సిలబుల్ పైన సెట్ చేస్తాయి. అదే వర్డ్ సేమ్ అదే ప్రొనౌన్సియేషన్, అదే వర్డ్ ఒక వర్బ్గా యూజ్ చేస్తే అంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. నౌన్ ఎక్కడ ఉంటుంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటాయి. అంటే సబ్జెక్ట్ ప్లేస్ నౌన్స్, ఆబ్జెక్ట్ ప్లేస్ నౌన్స్. ఓకే, కొన్ని సందర్భాలు అదే నౌను వర్బ్గా యూజ్ చేసినప్పుడు దీనికి సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తుంది. నౌన్స్ అయితే ఫస్ట్ సిలబుల్, దీనికేమో సెకండ్ సిలబుల్ స్ట్రెస్ చేస్తుంది. ఇది అంటే నౌన్కి అయితే ఫస్ట్ సిలబుల్, వర్బ్కి అయితే సెకండ్ సిలబుల్. ఓకేనా, ఇదే చూడండి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ